అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. ఈరోజు న్యూస్ పేపర్లోని మెయిన్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘనలు. సో నిన్న హైకోర్టు వచ్చేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది హైడ్రాపై. మీరు అడుగడుగున నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి హెవీ రంగనాథన్ హైడ్రా కమిషనర్ను ప్లస్ అమీర్పూర్ ఎంఆర్ఓ తహసీల్దార్ను కూడా చాలా సీరియస్గా అడిగింది అనమాట. చాలా క్వశ్చన్స్ సీరియస్గా అడిగింది. మీరు ఎందుకు శనివారం ఆదివారం మాత్రమే కూలుస్తున్నారు, మిగతా డేస్లలో ఎందుకు కూలుస్తలేరు అంటే అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరగొద్దన్న మీరు కోర్టుకు వెళ్తారనే దురుద్దేశంతోనే మీరు శనివారం ఆదివారం కూలుస్తున్నారు. ఇందులో మీకు దురుద్దేశం కనబడుతుందని చెప్పి హైకోర్టు చాలా క్లియర్ కట్గా సీరియస్గా వ్యాఖ్యలు చేసింది ఏవి రంగనాథన్ పై ప్లస్ అమీర్పూర్ ఎంఆర్ఓపై. సో హైకోర్టు ఇక్కడ గమనించాలి, ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. మీరు మీ పొలిటికల్ బాస్ చెప్పినట్టు వింటే మీ ఉద్యోగాలు మొత్తమే ఊడిపోతాయి. ఒకవేళ వినకపోతే ఏమవుతుందో అతను ఈ పోస్ట్ నుంచి ఇంకో పోస్టుకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు, అంతేగాని మీ పోస్టులు ఏం పోవు. కానీ ఇలాంటి చట్టరీత్యా అంటే చట్టపరమైన అనేక చర్యలు తీసుకుంటే మీ జాబ్లే పోతాయి. సో అది దానికంటే ఇది బెటర్ కదా అన్న హైకోర్టు వ్యాఖ్యలు అనేది చాలా సీరియస్గా చేసింది అనమాట. సో మీ బాస్ చెప్పారు కదా అని ఎట్లా పడితే అది చట్టంలో ఉన్నదా లేకపోతే దానికి వ్యతిరేకంగా చేస్తున్నామా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీ బాస్ చెప్పింది అనేది ఏది పడితే చేస్తే తర్వాత మీకే అది నష్టం చేకూరుస్తుంది అని చెప్పి హైకోర్టు ఇండైరెక్ట్గా వాళ్ళకు చెప్పింది అనమాట. సో మీరు మీ బాస్ కోసం అని చెప్పి ఏది పడితే అది చేయొద్దు. సో అది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించుకొని చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. సో ఇక్కడ ఒకటి గమనించవచ్చు, స్థానికతను వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చుగా. సో హైకోర్టు సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ ఏమని చెప్పిందంటే తెలంగాణలో, ఇది పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి 9, 10, 11, 12 తరగతులు చదవడంతో పాటు ఇక్కడే నీట్ పరీక్ష రాసిన వారికి వైద్య విద్య ప్రవేశాల్లో 80% స్థానిక కోట వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33 మీరు ఇక్కడ క్లియర్ కట్గా గమనించవచ్చు. తెలంగాణలో 9th, 10th, 11th, 12th ఇక్కడే చదవాలి, అంటే 4 years. ఈ 4 years ఇక్కడ చదివినట్లయితే ఒకవేళ తెలంగాణ నుంచి నీట్ రాస్తే 85% స్థానికత వస్తుందన్నమాట. ఈ తెలంగాణపై ఈ జీవో ఇచ్చింది జీవో నెంబర్ 33. కానీ మీరు గమనించవచ్చు, హరీష్ రావు దీనిపై తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం వ్యతిరేకించింది. దీనివల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ప్యూర్ తెలంగాణ విద్యార్థులకు ఇది అన్యాయం జరుగుతుంది. సో దాన్ని జీవో నెంబర్ 33 వెనక్కి తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వ్యతిరేకంగా హరీష్ రావు చాలాసేపు మాట్లాడాడు కూడా, కానీ గవర్నమెంట్ ఏం వెనకడుగు వేయలేదు. సో జీవో నెంబర్ 33 ఇచ్చింది. దీనికోసం అని సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే జస్ట్ సూచన మాత్రమే చెప్పింది, అది వచ్చే సంవత్సరం నుంచి అమలు అయ్యేటట్టు చూడండి, ఈ సంవత్సరం కాక అని చెప్పి చెప్పింది. సో ఆ సూచనను రేవంత్ సర్కార్ పాటిస్తుందా లేదా ఒకసారి చూడాలి. 30% అధికంగా వర్షాలు. సో ఇప్పుడు ఈ మన స్టేట్లో అంటే ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ ఇప్పుడు మరి ఈ 30% అధికంగా వర్షాలు పడడం అంటే అసలు ఎంత భయంకరంగా వర్షాలు పడ్డాయో చూడండి. నార్మల్గా ఏంటంటే వర్షాలు పడకుండా ఇంత శాతం తక్కువ ఉందని మనం అనుకుంటాం, జనరల్గా న్యూస్ చూస్తుంటాం. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం 30% అధికంగా. సో అధిక వర్షాలు కూడా ఒక్కోసారి అతివృష్టి కూడా ఒక్కసారి చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. ప్రజెంట్గా ఇదే సిచ్యువేషన్ ఆంధ్రాలో గమనించవచ్చు. సో ఆంధ్రాలో మొత్తం పంట నష్టం కానీ మిగతా నష్టం కానీ చాలా జరిగింది. సో దానికి సంబంధించింది అబుజ్మాడ్లో వేట. సో అబుజ్మాడ్ అనేది ఒక తెలియని కొండలు, నక్సలైట్లకు మావోయిస్టులకు పెట్టని కోట. అక్కడనే చాలా స్థావరాలు, అక్కడనే సెంట్రల్ కమిటీ, అక్కడనే చాలా మంది మిలిటరీ అంటే నక్సలైట్లో మిలిషియా సభ్యులు చాలా మంది అక్కడనే ఉంటారనమాట. సో దాని గురించి వేట జరుగుతుంది. సో ఇది మాత్రం క్లియర్గా దీన్ని ఆక్రమిస్తే మాత్రం మావోయిస్ట్ పార్టీ మొత్తం అంతర్ధానమైనట్టు. ఎందుకంటే వాళ్ళ అడ్డా మాత్రం అబుజ్మాడ్
కోటనే అబుస్బండ్ వీటినే మావోయిస్ట్ గడ్డ అనమాట. సుప్రీంకోర్టుకు ఇది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ. సుప్రీంకోర్టుకు నిజంగా విద్యార్థి లోకం మొత్తం ధన్యవాదాలు చెప్పాలి. ఇతని పేరు జస్ట్ ఇతని పేరు అతుల్ కుమార్. సో ముజఫర్ నగర్ అంటే యూపీలోని ముజఫర్ నగర్ నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామం. ఇతనికి ఐఐటిలో ధన్బాద్లో సీటు వచ్చింది, కానీ ఇతను చాలా పేద విద్యార్థి. ఆ సీటుకు సంబంధించి 17,500 డిపాజిట్ చేయలేక తన సీటును కోల్పోవడం జరిగిందనమాట. సో ఆ ఊరు ప్రజలు మొత్తం, సో ఇతను 17,500 ఆ ఊరు ప్రజలు మొత్తం కలిసి అతనికి 17,500 సహాయం చేశారు. కానీ అంతటిలోపే ఆ 17,500 కడదామని వెళ్ళినప్పుడు ఆ పోర్టల్ ఐఐటి పోర్టల్ అనేది అయిపోయింది. సో ఇతనికి ఐఐటిలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్స్లో సీట్ వచ్చిందనమాట ధన్బాద్లో. కానీ సరైన సమయంలో సరైన సమయంలో పేమెంట్ చెల్లించక సో ఆ సీట్ కోల్పోవాల్సి వచ్చింది. సో తర్వాత ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే నిన్న ఆర్డర్ క్లియర్ కట్గా చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఏమని చెప్పాడంటే, ఇంత ప్రతిభావంతమైన విద్యార్థి ఇలా జరగడం బాధాకరం. సో ఇలా మళ్ళీ అతనికి సీట్ ఇవ్వండి అని చెప్పి ఐఐటి ధన్బాద్కు ఆదేశించింది అనమాట. సో ఏదైతే లేట్ ఫీ వల్ల తన సీట్ కోల్పోయిండో మళ్ళీ ఆ సీట్ను అతను తెచ్చుకున్నాడు. సో నిజంగా సుప్రీంకోర్టు చాలా గొప్ప తీర్పిచ్చింది అన్నమాట చెప్పాలి. అమెరికాకు పోదాం పద. సో దాదాపు 2.5 లక్షల స్లాట్స్ రిలీజ్ చేసిందంట అమెరికా. సో ఇండియన్స్ కోసం, అది పర్టికులర్లీ ఇండియన్స్ కోసమే. సో దాంట్లోనూ H1B వీసా సంబంధించినవి, మామూలుగా స్టూడెంట్ వీసాకు సంబంధించినవి. సో ఇలాంటి స్లాట్స్ రిలీజ్ చేసిందంట. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి. నిన్న సుప్రీంకోర్టు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే కల్తీ జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి, ఇందులో ఏఆర్ డైరీ నుంచి కల్తీ జరిగింది, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి ఏదైతే చెప్పాడో దానిపై సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇది మీరు విచారణ చేయకుండానే, ఏదైనా సంస్థతోని ఏదైనా ఏజెన్సీతోని విచారణ చేయకుండానే ముందుగానే ఎలా అనౌన్స్ చేశారు, ముందుగానే కలుషితమైనట్టు, అందులో జంతువుల కొవ్వు ఉన్నట్టు ఎలా మీరు చెప్పగలుగుతారు? దట్టు మీడియా ముందు. దీనివల్ల ఎంతోమంది, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కూడా మీరు అట్లా ఆలోచించకుండా అలా ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఒక వారం రోజులు గడువు ఇచ్చింది అనమాట. తుషార్ మెహతా అంటే అదనపు సొలిసిటరీ జనరల్, ప్రభుత్వం గవర్నమెంట్ తరపు నుంచి వాదిస్తున్న లాయర్కు చెప్పింది, మీకు వారం రోజులు, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి లాయర్ అనమాట. సో మీకు వారం రోజులు టైం ఇస్తాను, మీ వారం రోజులలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోని ఏదైనా విచారణ చేపిస్తారా, అసలు లడ్డు కలుషితం అయిందా లేదా, దీనిపై మీరు ఖచ్చితంగా అభిప్రాయం మీరు ఒకటి చెప్పండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు సొలిసిటరీ జనరల్ అయిన తుషార్ మెహతాను అడిగింది. సో వారం రోజులు టైం కూడా ఇచ్చింది. సో అతను వారం రోజుల టైంలో మరి సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తామంటారా, లేకపోతే నార్మల్గా అసలు ఇట్లా అసలు కలిసిందా కలవలేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ అనేది ఇంతవరకు తెలియదు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ కోసం సుప్రీంకోర్టు అతను అడిగింది, వారం రోజులు టైం కూడా ఇచ్చింది. సో ఆ టైంలో మరి చూడాలి.
ఇజ్రాయిల్ మీకు అందరికీ తెలిసిందే, ఇజ్రాయిల్ ముప్పేట దాడి అన్నమాట యోమన్ హైతీ రెబల్స్ మీద కూడా చేస్తున్నది. సో నేను ఒకటి మ్యాప్ వేసి అది చూపిస్తాను తర్వాత. సో అంతకంటే ముందుగా స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న స్పేస్ ఎక్స్ క్యాప్సూల్. సో నిన్న ఎవరైతే వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్ నిక్కీ హ్యాగే అండ్ రాస్కోస్ అలెగ్జాండర్ వీళ్ళిద్దరుతో కూడిన స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్స్, ఒక స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అనమాట. సో అది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో అనుసంధానమైంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో అనుసంధానమైనప్పుడు ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ అండ్ విల్మోర్ను కలిశారనమాట. సో ఆ కలవడం అనేది వాళ్ళు ఎంత భావోద్వేగంతో ఉన్నారంటే అసలు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళిద్దరు వాళ్ళని కలవడం వల్ల. ఒకసారి చూద్దాం. ఈ డ్రాగన్ క్యాప్సూల్ ను వీళ్ళిద్దరు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2025లో వస్తారు. సో జస్ట్ చూడండి వాళ్ళని కలిసే టైం ఎంత భావోద్వేగంతో ఉన్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు పాపం ఇప్పుడు జూన్ 5న వెళ్ళిన బోయింగ్ విమానం నుంచి స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళను కలవడం అనేది వాళ్ళు ఎంత చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వర్క్ చేశారు. వాళ్ళు ఎవ్రీ 6 months ఒకసారి వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఇంకా 5 నెలల పాటు అక్కడనే ఉంటారు. సో వీళ్ళిద్దరు ప్లస్ వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు వెళ్ళిన స్పేస్ ఎక్స్ లో వెళ్ళిన ఇద్దరు ప్లస్ వాళ్ళిద్దరు సునీతా విలియమ్స్ అండ్ విల్మోరే. సో వీళ్ళందరూ కలిపి 2025లో ఎర్త్కు భూమి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సునీతా విలియమ్స్, బజ్ విల్మోరే 6న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రం వాస్తవానికి జూన్ 14 వీరిద్దరు భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలోనే హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యల వల్ల అక్కడనే నిలిచిపోయారనమాట. సో ఈ దాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు సో ఇది అనమాట. చాలా ఎంత చెప్పాలంటే ఒక భావోద్వేగంతో వాళ్ళిద్దరు కలవడం అనేది చాలా అసలు సో ఒకంత భావోద్వేగంతో కలిగిన వాళ్ళ నిజంగా చూస్తే ఒక చాలా పాపం వాళ్ళు 5 నెలల నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్గా జూన్ 5న వెళ్ళారు. జూన్ 5న వెళ్ళి ప్రజెంట్ అక్కడే ఉన్నారు. సో ఈ త్వరలోనే అంటే ఫిబ్రవరి 2025లో వాళ్ళు భూమికి రావచ్చు. సో హోప్ఫుల్లీ ఇది సక్సెస్ కావాలి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే సో ఇజ్రాయిల్ మొన్న కూడా చెప్పిన. సో ఇజ్రాయిల్
ప్రజెంట్గా యుద్ధం మాత్రం ఎంతమందితో చేస్తుందంటే యోమన్ హైతీ రెబల్స్ ప్లస్ లెబనాన్ హెజ్బుల్లా ప్లస్ పాలస్తీనా గాజా సో ఇరాన్ ఇంకా ఎంట్రీ కాలేదు కానీ ఇరాన్ ఛాన్స్ ఉంది. సో ఇంతమందితోని ప్రెసెంట్గా యుద్ధం చేస్తున్నది. సో చాలా సక్సెస్ఫుల్గా లెబనాన్లో మొత్తం అందరు లీడర్ చేసేస్తుంది. సో నజ్రాలను చంపేసింది, ఇంకోని చంపేసింది, అసలు మొత్తం లేపేస్తుంది. ప్లస్ దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇప్పించారనమాట. ఈ దేశంలో పేజర్స్ ఫస్ట్ వీళ్ళ యుద్ధం సాఫ్ట్వేర్ టైప్ యుద్ధం జరిగింది. పేజర్స్ ప్లస్ వాకీ టాకీస్ ప్లస్ సెల్ ఫోన్స్ మొత్తం వెళ్ళిపోయినాయి ఈ లెబనాన్లో. ఈ లెబనాన్ కంట్రీలో మొత్తం ఇది వాకీ టాకీస్ కానీ పేజర్స్ కానీ మొత్తం ఏదైతే కమ్యూనికేషన్స్ యూజ్ చేసే వస్తువులు మొత్తం పేలిపోయినాయి. అది 2 years మొసాద్ డిజైన్ చేసిందని అందులో తేలిపోయింది. సో యోమన్ హైతీ రెబల్స్. సో హైతీ రెబల్స్ అనేది హైతీ రెబల్స్ అనేది వాళ్ళు సముద్రపు దొంగలు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే షిప్స్ ఏదైతే షిప్స్ ఉంటాయో అమెరికా కానీ దానికి సంబంధించిన ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ ఉంటాయో, సో ఆ షిప్స్ సో ఇది ఎర్ర సముద్రం అనమాట. సో ఇది మొత్తం సముద్రము. సో ఇది లెబనాను మన కూడా చెప్తా. సో ఇది లెబనాన్ బేరూటు. సో గాజా స్ట్రిప్. సో ఈ సముద్రం వాటికెళ్ళి ఏవైతే షిప్స్ ఉన్నాయో ఆ షిప్స్ని మొత్తం హైతీ రెబల్స్ మొత్తం హైజాక్ చేస్తున్నారు. హైజాక్ చేసి వాళ్ళ దగ్గర మసదుద్దా అనే ఈ పోర్టులో అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడికి తీసుకెళ్ళి ఇంకా డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిందే ఇది. సో ఇది అనమాట. సో ప్రజెంట్గా మాత్రం ఇంతమందితో యుద్ధం చేస్తున్నది ఇది. సో యోమన్ హైతీ రెబల్స్ తోని, లెబనాన్ తోని అండ్ పాలస్తీనా గాజా తోని ప్లస్ ఇరాన్ తోని కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇరాన్ మాత్రం వెళ్తే మాత్రం నిన్న కూడా చెప్పినట్టు 3వ ప్రపంచ యుద్ధం మాత్రం త్వరలోనే స్టార్ట్ కాబోతున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.